నేను ఇక్కడికి వచ్చిన 8 నెలల్లో మా నాన్న ఎంత బాధ పెట్టానని మా అమ్మ చెప్పేదాకా కూడా నాకైతే తెలియదు. ఏంటంటే చెప్తే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. డైలీ పొద్దున్నే మా అమ్మని మా నాన్న డ్యూటీ తీసుకెళ్లే టైంలో మా అమ్మతో చెప్పాడంట ఇలానే, 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఇలాంటి మాటలు గర్వపడితే మా అమ్మ దగ్గర నా విషయంలో చెప్తా ఉంటే నేను మాత్రం మా నాన్న చాలా బాధ పెట్టేసాను ఈ విషయంలో. ఇవన్నీ మేము సొంతంగా తీసుకుని 8 సంవత్సరాలు అయితే అయిపోతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా కోసం కష్టపడతా ఉండి ఖాళీ దొరికే టైంలో బండి అయితే లోపల బయట శుభ్రం చేసుకునేవాడు అంట. మా నాన్న అయితే ఈ రోజు కాకపోతే ఈ రోజైనా బండి అంతా శుభ్రం చేస్తాను అనుకునేవాడు అంట. వచ్చా నాకు ఈ పని తప్పిద్దిలే అని అనుకుని నా గురించి ఎదురు చూస్తాం. అది కాదు నా అత్తగారి సొమ్మే కదా అన్నట్టుగా నేను ఏదో బిల్లప్పులు కొట్టుకుంటూ బండిలో కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ ఉండేవాడిని. ఇంటికి అయితే ఈ విషయంలో బాధపడుతూ మా అమ్మ దగ్గర అయితే చెప్పాడంట. ఈ మాట నాకు మా అమ్మ చెప్పేసరికి నాకు చాలా బాధ కలిగింది మా నాన్న విషయంలో. అమ్మ జీవితం ఇండియాలో ఉన్నప్పుడు 15,000 జీతానికి పని చేసినప్పుడు అక్కడ అడ్డమైన కార్లని కడిగి సొంత బండి ఉందని గర్వంగా చెప్పుకుంటూ ఒక రోజు కూడా దీన్ని శుభ్రం చేయలేకపోయినా చాలా బాధపడ్డాను నేను. అయితే ఈ రోజు వరకు కూడా మా నాన్న వచ్చేటానికి బయట నుంచి బండి తలాలు తీసుకుని బండి అంతా శుభ్రం చేయడం మొదలు పెట్టాను నేను. అయితే మా కోసం రేయనగా పగలనక కష్టపడుతున్న కష్టం ముందు నేను చేసిన పని అయితే నాకు చాలా చిన్నది అనిపించింది. తల్లిదండ్రులకి ఎలా దేశాల్లో కష్టపడే కష్టం ఎలా ఉంటుంది అంటే పోవాలన్నా ఇంటి పేదరికం అనేలా కష్టపడతారు మన కోసం. అయితే మీకు ఏమనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.